ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. దేవిక నేను మాట్లాడింది మొత్తం విన్నట్టుంది. ఇప్పుడేం చేయాలి? నేనంతా విన్నాను. ఎవరితో మాట్లాడాలని వచ్చారో, ఎవరితో ఏం మాట్లాడారో. షిట్, అనవసరంగా బుక్ అయిపోయానే. ఎవరితో మాట్లాడానంటే? పెళ్లికి మీ మేనత్త గారిని పిలుస్తానని చెప్పి ఫోన్లో ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు. థ్యాంక్ గాడ్, దేవిక ఫుల్ మ్యాటర్ వినలేదు, బతికిపోయాను. అది ఆ వాయిస్ మా మేనత్త దగ్గర ఉన్న కార్ డ్రైవర్ది. పేరుకి తన డ్రైవర్, కానీ మా మేనత్త వాడిని ఇంట్లో సొంత మనిషిలా చూసుకుంటుంది. మన పెళ్లి గురించి చెప్పడంతో నాకు విషెస్ చెప్పాడు. అది ఓకే, ముందు మీ మేనత్తతో మాట్లాడారా లేదా? తన రియాక్షన్ ఏంటి ముందు అది చెప్పండి. ఇక్కడికి రావడానికి అతి కష్టం మీద ఒప్పుకుంది. తనని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో మా మాటల్లో చెప్పలేను. తన గురించి నీకు తెలుసు కదా దేవిక. తను ఏది అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదని, మాటల్లోనూ చేతల్లోనూ తనదే అప్పర్ హ్యాండ్ అయి ఉండాలని, తనకిచ్చే రెస్పెక్ట్లో కానీ మర్యాదలో కానీ ఏ మాత్రం తేడా వచ్చినా ఇల్లు పీకి పందిరేస్తుందని నీకు బాగా తెలుసు కదా దేవిక. నా మేనత్త అంటే నార్త్ ఇండియన్ సూర్యకాంతం వెర్షన్ 2.0. తేడా వచ్చినా రాకున్నా అందర్నీ రఫ్ ఆడించడం తన స్పెషాలిటీ. బాగా తెలుసు. ఒక పక్క మన పెళ్ళి, ఇంకో పక్క మీ మేనత్త గారు. ఎలా మేనేజ్ చేయాలన్న టెన్షన్ చిన్నగా స్టార్ట్ అయింది. అయినా ఏం పర్వాలేదు, మీ మేనత్తకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుందా. మా ఇంటి వాళ్ళని కూడా మీ ఇంటి వాళ్లతో సమానంగా రెస్పెక్ట్ ఇస్తానని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ దేవిక. నా దృష్టిలో అందరూ సమానమేనండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. సరే పదండి. అదేంటదినా, ఇంకా పడుకోలేదా? అమ్మ ఉదయాన్నే దేవిక పిన్ని వాళ్ల పెళ్లి ఏర్పాట్లు చూడ్డానికి వెళ్లాలని చెప్పింది కదా. చెప్పిందనుకో, కానీ నిన్నొక విషయంలో నిజం చెప్పమని అడగడానికొచ్చాను. ఆదర్శ్ని నేను కొట్టడం విషయం గురించేనా? అవును, కానీ అంతకన్నా ముందు నేను నిన్ను సిగరెట్ ముక్క గురించి అడిగాను. ముందు దాని గురించి నిజం చెప్పు. దాని గురించి నాకు తెలీదని ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ రిపీట్గా దాని గురించి అడుగుతావేంటోదినా? నువ్వు చెప్తున్నది అబద్ధమని నాకనిపిస్తుంది కాబట్టి ఆ విషయాన్ని అడుగుతున్నాను. ఆ రోజు రాత్రి ఆదర్శ్ ఇంటికొచ్చాడా?
ఆదర్శ్కి నీకు మధ్యన ఏం జరుగుతుంది చెప్పు కీర్తి. నువ్వు నిజం దాస్తున్నావు. నువ్వు ఆదర్శ్ని కొట్టిన రీల్ నేను చూశాను. ఆఫ్ కోర్స్ నువ్వు కొట్టావంటే దానికి బలమైన కారణం ఉంటుందని మీ అన్నయ్యతో కూడా నేను వాదించాను. ఆదర్శ్ మన ఇంటికొచ్చాడు. తర్వాత రోజు నువ్వు ఆదర్శ్ని కొట్టావు. ఎందుకు కొట్టావో చెప్పు. నిజం చెప్పలేదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆదర్శ్ మీ అన్నయ్యని కార్తో గుద్దబోయాడు. ఏ తప్పు చేయకపోయినా సరే నీ చెల్లెలు నా మీద చేయి చేసుకుంది. వదిలిపెట్టను. రివెంజ్ తీర్చుకునే తీరుతాను. నెక్స్ట్ నా చేతిలోకి నీ చెల్లెలి చున్నీ రాకూడదనుకుంటే నీ చెల్లెల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చెయ్యాలి. ఆ రాస్కల్ని అక్కడే చిత్తకొట్టి పోలీసులకు అప్పగించకుండా ఇంటికొచ్చి నీతో చెప్తాడా? వాడికి కొంచెమైనా సిగ్గుందా అసలు? చెల్లెల గురించి ఇంత చీప్గా మాట్లాడిన వాణ్ణి కాళ్ళు చేతులు విరగ్గొట్టకుండా భయంతో పారిపోయి వచ్చి నేను తప్పు చేశాను అన్నట్టుగా నా మీద వాడి రోషం చూపిస్తున్నాడు. అలాంటి వాణ్ణి నా అన్నయ్య అని చెప్పుకోవడం నాకే సిగ్గుగా ఉంది. అదే ప్లేస్లో మా నాన్న ఉండుంటే ఆదర్శ్ గారి చేతిలో 4 దెబ్బలు తిన్నాకైనా ఒక దెబ్బ సాలిడ్గా కొట్టేవాడు. నాన్నకున్న రోషంలో కొంచెం కూడా వీడికి లేదు. చిచి. మీ అన్నయ్య ఆదర్శ్ని ఏమీ అనకుండా తిరిగి వచ్చిన దాని వెనుక ఉన్న ఉద్దేశం నీకు తెలుసా కీర్తి? మీ ఆయన్ని 4 మాటలు అనేసరికి ఫీల్ అయ్యి ఇప్పుడు మీ ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పబోతున్నావా వదినా? మీ అన్నయ్య కాబట్టి తన చెల్లెల పరువు పోకూడదని ఆ ఆదర్శ్ మీ అన్నయ్యని అన్ని మాటలన్నా తల దించుకుని ఇంటికొచ్చాడు. అదే అక్కడే వాడితో గొడవపడుంటే నలుగురికి గొడవ ఎందుకు జరిగిందో తెలిసేది. ఇంటి గుట్టు కాస్త నలుగురికి తెలిసి నానా రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినట్టయ్యుండేది. నువ్వు ఎంత లెక్చరర్ అయినా సరే ఒక ఆడపిల్లవన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆవేశం అన్ని వేళలా పనికిరాదు. రేపు వాడు నీ మీద కక్షతో నిన్నేమైనా చేస్తే నష్టపోయేది ఎవరో ఒక్కసారి ఆలోచించు. మీరు వాడి దగ్గర అప్పు చేశారు కాబట్టి వాడు ఏమన్నా సరే తలదించుకోవాల్సి వస్తుంది. తేలుకుట్టిన దొంగలాగా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. కానీ నాకు అవసరం లేదు. మొన్న జరిగిన గొడవలో నేను అమ్మ గురించి ఆలోచించి ఆగిపోయాను. కానీ లేదంటేనా ఆదర్శ్ గాడి తిక్క కుదుర్చుండేదాన్ని. అయినా నువ్వేం టెన్షన్ పడుకోదునా. ఈ గొడవలేవి మీ మీదకి రాకుండా నేను చూసుకుంటాను. ఇంటి బయటే హ్యాండిల్ చేస్తాను. బీ కూల్. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా. వెళ్ళండి. వదినా, నువ్వు ఒకదానివే వచ్చినట్టున్నావు. అన్నయ్య గారు రాలేదా? ముహూర్తం టైంకి వచ్చేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా రమ్మని చెప్పు. లేదంటే కల్పన పెళ్లికి మేమెవరం రాము. ముందే చెప్తున్నాను. సరే సరే పదండి వెళ్దాం. పంతులు గారు, అమ్మా, పూజకి ఇంకేమైనా కావాలా? పళ్ళు కొబ్బరికాయలు కావాలమ్మా, తొందరగా తెప్పించండి. సరేనండి, ఇప్పుడే తెప్పిస్తాను. కీర్తి, పూజకి టైం అవుతోంది. తొందరగా పళ్ళు కొబ్బరికాయలు తీసుకురండి. తెస్తున్నానమ్మా. ఇక్కడ పెట్టండి. కీర్తి, అమ్మా, నువ్వు పూజకొచ్చిన బంధువుల్ని పలకరిస్తూ వాళ్ళకి టీ కాఫీలు ఏమైనా కావాలేమో చూడు. అలాగే అమ్మా. దీపా, మహేష్ ఇంకా రాలేదేంటి? ఫ్రెండ్ని కలిసొస్తానని చెప్పాడత్తయ్య. ఇంట్లో జరిగే ఫంక్షన్లకి
ముందుండి అన్ని పనులు చూసుకోవాలన్న జ్ఞానం లేదు వాడికి. ఎప్పుడు పెద్దరికంగా ఆలోచించడం నేర్చుకుంటాడో ఏమిటో. అన్నట్టు మీ మావయ్య గారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా? అవునత్తయ్య. ఆయన అక్కడ ఉండడమే మంచిది. నువ్వు వెళ్ళి దేవికని తొందరగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళు. ధరణి, కళ్యాణ్ వాళ్ళ మేనత్త ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కున్నావా? ముందే రావడం కుదరదు, రేపు ముహూర్తం టైంకి వస్తుందని కళ్యాణ్ చెప్పాడు కదమ్మా, మర్చిపోయావా? అయ్యో, గుర్తొచ్చింది. ఈ హడావుల్లో పడి మర్చిపోయాను. సరే అమ్మా, నేను వెళ్ళి వంటలు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను. స్వామి గణేశ, ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఈ పెళ్లి పూర్తయ్యేలా చూడు తండ్రి. నా బిడ్డ ఇప్పటికే ఎన్నో సంతోషాలు కోల్పోయింది. ఈ పెళ్లి తర్వాత నుంచైనా భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ పిల్లా పాపలు కలిగి ఆనందంగా ఉండేలా కరుణించు స్వామి. అమ్మా, పూజకి టైం అయింది, వధూవరులను తీసుకురండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ జంటకి నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి, దిష్టి చుక్క పెడతాను. అబ్బా వదిన గారు ఆగండి. ఈ శారీలో దేవిక నా కళ్ళకు దేవతలా కనిపిస్తుంది. ముందు నా దిష్టే తగిలేలా ఉంది. తనకి దిష్టి చుక్క నేనే పెడతాను. ప్లీజ్ ఆ ఛాన్స్ నాకివ్వండి. అయ్యో కళ్యాణ్ గారు, ఇలా దిష్టి చుక్క పెట్టి కాంప్లిమెంట్స్తో ఐస్ చేసి కట్నం అడగాలని ప్లాన్ చేస్తున్నారేమో. అవేవి వర్కౌట్ అవ్వవు. ఎందుకెవరు? అప్పుడైతే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి పద్ధతులు ఫాలో అవ్వలేదు. బట్ ఇప్పుడు అవన్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి కట్నం ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నది ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ అని మర్చిపోతున్నట్టున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ని కట్నం అడిగారంటే కేసు పెట్టాల్సి వస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఇవ్వమంటారా కట్నం? కేసులతో పనే ఉంది దేవిక. 60 కేజీల గోల్డ్ నా బెస్ట్ హాఫ్ అవుతున్నప్పుడు కట్నం దేనికి చెప్పు? నాకు సింగిల్ పైసా కూడా వద్దు. దేవిక, నువ్వు కూడా కళ్యాణ్కి దిష్టి చుక్క పెట్టు. పదండి, పంతులు గారు పూజకి టైం అవుతుందన్నారు, తొందర చేస్తున్నారు. వదిన గారు ఒక్క నిమిషం. ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. దీపా రండి. స్మైల్. పదండి పదండి రండి. పదండి. అప్పుడు మీ పెళ్లి చూడలేకపోయానే అని చాలా బాధపడ్డాను. ఆ భాగ్యం ఇప్పుడు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంతేకాదమ్మా, మీ అందరి మధ్య పెళ్లి చేసుకోలేకపోయానని నిన్నటిదాకా పశ్చాత్తాపపడేదాన్ని. ఇప్పుడు జరగబోయే పెళ్లితో ఆ లోటు తీరిపోతుంది. ఈ పెళ్లితో ఎన్నో మధుర జ్ఞాపకాలు నాకు దక్కపోతున్నాయని తలుచుకుంటేనే నాకు సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉండమ్మా. హే అమ్మమ్మ, ఓల్డ్ స్టైల్లో ఏడవకు. నువ్వు ఏడ్చినా సరే బ్యూటిఫుల్ గా ఉండాలి, క్యూట్ గా అనిపించాలి. అలా అయితేనే పెళ్లి వీడియోలో నువ్వు అందంగా కనిపిస్తావు. చాలే ఆపవే, ఏడుపు అందంగా ఎలా ఉంటుంది? ఇరువురు రండి, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి అల్లుడు గారు. బాబు నువ్వు ఇక్కడ. అమ్మా నువ్వు అలా కూర్చో.
మీకున్న దోషాలు పోవాలని, పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ఆ వినాయకుణ్ణి మనసులో తలుచుకుంటూ పూజ మొదలు పెడదాం. ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాం. శ్రీగురుభ్యో నమః. గురుబ్రహ్మా సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం కేశాయ స్వాహా. ఎల్లుండి అనగా శుక్రవారం కర్కాటక లగ్నం ఉదయం 10:20 ఇరువురి వివాహ ముహూర్తం నిశ్చయించడం జరిగింది. ఆగండి. ఆ? అత్తయ్య, అత్తయ్య, ఇక్కడ జరగబోయేది నా మేనలుడి పెళ్లి. నిన్ను చిన్నప్పట్నుంచి పెంచి పెద్ద చేసింది నేను. అలాంటి మేనత్త లేకుండా పెళ్లి ముహూర్తం ఎలా నిర్ణయిస్తారు? పెళ్ళెలా జరిపిస్తారు? ఇదేనా నువ్వు నీ మేనత్త దేశ్ముఖ్ చౌరాసియాకిచ్చే గౌరవం? బోల్ కళ్యాణ్. అత్తయ్య, మీరు రేపొస్తానని చెప్పారు కదా అత్తయ్య. పంతులు గారు ఈరోజు వినాయకుడి పూజ చేసి పెళ్లి ఏర్పాట్లు చేయాలి అన్నారు. అందుకని బోల్నా మత్. అవునరా, రేపే వస్తానని అన్నాను. అప్పుడు నువ్వేమీ చెయ్యాలి? పూజ ఉంది అత్తయ్య. పెళ్లి పూజ జరిగేటప్పుడు పెద్దదానివి నువ్వు లేకపోతే ఎలా? వచ్చి తీరాల్సిందే. లేదంటే నేను ఒప్పుకోను అని మొండి పట్టు పట్టి ఉండాల్సింది కదా. మరెందుకు ఆ పని చేయలేదు? तुमने ऐसा क्यों नहीं किया? ఈవిడ చాదస్తం పట్టింపులు చూస్తుంటే దేవిక చెప్పిందే నిజం అనిపిస్తుంది. అంటే అత్తయ్య, నువ్వు బిజీగా ఉన్నానని చెప్పావు కదా, అందుకే అడగలేకపోయాను. సారీ అత్తయ్య. అవేవి మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించు. మాఫ్ కీజియే అత్తయ్య, మాఫ్ కీజియే. జీతో రహో బేటా. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్తే పిన్ని. ఆ దీర్ఘాయుష్మాన్ భవ. బాగున్నారా? ఆ బాగానే ఉన్నాం. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో కానీ తీసుకుని మీ పేరు ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది. ఢిల్లీలో ఉన్నప్పుడు రాజాలా ఉండేవాడివి.
ఇప్పుడు చూడు ఎలా చిక్కిపోయావో. టైంకి చేస్తున్నావా లేదా కళ్యాణ్? చేస్తున్నాను అత్తయ్య. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దేవిక నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నీకు దూరంగా ఉన్నానన్న లోటు తప్ప నాకే దిగులు లేదు. ఇక నా లుక్ ఇలా ఉండడానికి కారణం ఈ మధ్య హెవీగా బిజినెస్ పనులు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే కొంచెం వీక్గా కనిపిస్తున్నాను అంతే. నువ్వు దూరంగా వెళ్ళిపోయావన్న బాధతో నేను చాలా రోజులు బాధపడ్డాను. నువ్వు నాకు పేరుకే మేనలుడివి, కాని కన్నా కొడుకు కంటే గారాబంగా చూసుకున్నాను. మీ అమ్మా నాన్న నీ చిన్నతనంలోనే కాలం చేస్తే నీకు గోరు మొద్దలు తినిపిస్తూ నా గుండెల మీద ఆడించి పెంచి పెద్ద చేశాను. అలాంటి నా చేతుల మీద నీ పెళ్లి జరగాలనుకోవడం తప్ప కళ్యాణ్? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ కోపంతో 4 మాటలు అన్నాను. దానికే నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు. పేరుకే అత్తయ్యవి కాని అమ్మలాగే నన్ను పెంచి పెద్ద చేసావత్తయ్య. అలాంటి నీకు కాకుండా ఇంకెవరికి రైట్స్ ఉంటాయత్తయ్య? మరి అలాంటప్పుడు నేను ఒక మాట అంటే పడాలి కదా. ఆ మాత్రానికే మాట్లాడడం మానేస్తావా? చూడు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయాను. సారీ అత్తయ్య. ఇక నుంచి మాతోనే ఉండు. హ్యాపీగా అందరం కలిసే ఉందాం. ఏమంటావు దేవిక? అవును పిన్ని, మాతోనే ఉండిపోండి. ముందు పెళ్లి జరగనివ్వండి. పెళ్లి అంటే సంగీత్, బారాత్ ఇలా చాలా ఉన్నాయి. ఏదైనా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం నచ్చదండి. బోల్నా మత్. ఇంత సింపుల్ గా ఇంత చీప్ గా మా ఇంట్లో పని మనిషి కూడా పెళ్లి చేసుకోదు. దేవికకి మా అత్తయ్య రాకతో మరింత మెంటల్ టార్చర్ స్టార్ట్ అయింది.